పరవశించు నిరతం సేవలోని బలమే పూజకు పరమార్థం సేవలోని బలమే పూజకు పరమార్థం రండి 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 ఆలోచించరండి పడిగా రండి 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 ఆలోచించరండి పడిగా పూజా బలివేళ రాజును సేవింపా పూజా బలివేళ రాజును సేవింపా దివ్య సన్నిధిని వెదకి చేరిన స్వంతుని పదిలో కోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలో తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం త్యాగమయుని బలియే ముక్తికి సోపానం త్యాగమయుని బలియే ముక్తికి సోపానం రండి 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 ఆలోచించరండి పడిగా రండి 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 ఆలోచించరండి పడిగా తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులు కూడా జోడిస్తూ ఈ పూజా బలిలో పాల్గొంటూ దేవుని స్తుతించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం చిన్నప్పుడు చదువుకోమని చెప్తే మారం చేస్తూ ఉంటాం, లేకపోతే ఎగ్గొడుతూ ఉంటాం, అయిష్టంగా వెళుతూ ఉంటాం. కొంతకాలం అయిన తర్వాత ఇక తప్పదురా బాబు అని చెప్పేసి ఇంకా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళేటువంటి మనందరం క్లాసులో లేకపోతే తరగతిలో వారు చెబుతూ ఉన్నప్పుడు మనం ఆలకిస్తాం, ఒక్కోసారి ఆలకించాం. ఎందుకంటే వారు చెప్పే దానిని అంతగా తీసుకోం. అది మనకి భవిష్యత్తులో అవసరం అవుతుంది అనేటువంటి భావన ఉండదు. కాకపోతే ఆలకిస్తాం, శ్రద్ధ వహించాం. ఇంకా పెరిగే కొద్ది శ్రద్ధ వహిస్తూ ఉంటాం. అంతా మనకి చదువు అయిన తరువాత ఉద్యోగమో కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు అప్పుడు మనం చదువుకున్న దాన్ని నెమరు వేసుకుంటూ ఏం చేస్తామంటే అన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. ఈనాటి సువిశేషములో కూడా క్రీస్తు భగవంతుడు తన శిష్యులకు కావలసిన ఆత్మశక్తిని ఇవ్వబోతూ ఉన్నాడని చెప్పేసి ఆయన ముందుగానే వారికి చెబుతూ ఉన్నారు. అనగా ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా అంత శ్రద్ధగా ఆయన గురించి ఆలోచన చేయకుండా అర్థము కాకుండా ఉన్నారు. వారందరికీ శిష్యులందరికీ యేసు ప్రభు గురించి అర్థమైంది ఆయన ఉత్థానమై మోక్షారోహణమై ఆ తరువాత పెంతెకోస్తు పండుగ రోజున ఎప్పుడైతే ఆత్మ వారిపై దిగి వచ్చిందో వారు విన్నటువంటి విషయాలు అన్నీ తలపుకు వచ్చాయి. అనగా జ్ఞాపకం చేసుకున్నారు, నెమరు వేసుకుంటూ ఉన్నారు. అవును ప్రభు ఇలా చెప్పాడు కదా, అవును ప్రభు ఆ సందర్భంలో ఇలా చెప్పాడని చెప్పేసి ఆ విధంగా నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు వారు తమ జీవితాన్ని క్రమపరుచుకోవటం, సువార్త సేవలో తరించడం చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు ఆ సమయంలో మనం అంత శ్రద్ధ వహించకపోయినా ఆ తర్వాత మన జీవితం జీవించేటప్పుడు ఆ సమయంలో
అవే మనకు తోడ్పడతాయి. అప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అవును, మన టీచర్ గారు, మన మాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు. ఇది నాకు ఇప్పుడు అవసరం అవుతుందని చెప్పేసి ఆ భావన వస్తూ ఉంటది. అదే భావన క్రీస్తు భగవంతుడు ఈనాడు సువిశేషములో శిష్యులకు కూడా ఆ పాఠాన్ని చెబుతూ ఉంటాడు. ఇదిగో నేను ఉన్నప్పుడు మీకు అంతగా తెలియదు, అంతగా అర్థం అవ్వటం లేదు, అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. మీ బానిలో మీరే ఉన్నారు, మీ ఆలోచనలు మీరే ఉన్నారు. కానీ నేను పంపించేటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ సమకూరుస్తాడు, మీకు అర్థమవుతుంది, నా మాట యొక్క అంతరార్థం అర్థమవుతుందని చెప్పేసి ఆ భావన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఇటువంటి విషయాలలో మన చిన్నప్పటి నుంచి ఈ విధంగానే పెరిగాం, ఆ విధంగానే తెలుసుకుంటుంటాం. ఆ తర్వాత జీవితం జీవించేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము ఇహలోకంలో జీవించేటప్పుడు కూడా పరలోకం గురించి ఎక్కువగా ఆలోచన చేయం, కానీ ఆధ్యాత్మిక శక్తితో మనం దాన్ని ఆలోచన చేయగలం. దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సమయం వచ్చినప్పుడు మనం దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ సమయంకై ఆ ఆలోచన మాత్రం ఉందని చెప్పేసి అవగాహనతో మన జీవితాన్ని ఆ విధంగా ఆలోచింపజేయటానికి గాను దేవుని యొక్క శక్తి, ఆ పరలోక శక్తి అయినటువంటి ఆత్మశక్తి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ పూజా బలిలో పాల్గొందాం. కొద్దిసేపు మౌనంగా ఉండి ఆత్మకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏమన్నా మనం పొరపాట్లు చేసినా అవన్నీ దేవుని ముందు ఒప్పుకుంటూ క్షమించమని వేడుకొందుము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా ప్రియదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము ప్రియదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీ యేసువా పాపములు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా వీరంతరే మా యేసు ప్రభువు వీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయభక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా కాలపు 6వ ఆదివారము మొదటి పఠనము. పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. అపోస్తుల కార్యములు పరిశుద్ధ వచనములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనములు 5 నుంచి 8 వరకు మరియు 14 నుంచి 17 వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తుని గురించి అతట ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు
ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరయలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించరని యెరూషలేమునందలి అపోస్తులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడ చేరుకొని అవిశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికి ఇంకనూ వారిలో ఎవరి మీదకిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్థానం మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకెందుకు నాదా దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాదు ఎందుకు నాదా ఈ జీవితమెందుకు నాదా తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా ఈ జీవితమెందుకు నాదా పక్షులకు నీ మహిమలను పాడెదను వేకువజామున ఆకాశ పక్షులకు నీ మహిమలను పాడెదను చల్లని గాలితో తెల్లని మంచుతో చల్లని గాలితో తెల్లని మంచుకు ఏకీభవించినే పాడా తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా ఈ జీవితమెందుకు నాదా శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ
3వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలైనా మిమ్ము ఎవరేని దూషించురనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాటలాడు ఆ వ్యక్తులు తమ పలుకులను తామే సిగ్గుపడుదురు గదా. అదే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధల నొందుటయే మేలు. ఏలైనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను కదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యాను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. హల్లెలూయా. బ్రతుకు నావలే అలసి ఉంటిని, ఆదుకునే దేవుడవు నీవేనయ్యా. బ్రతుకు నావలే అలసి ఉంటిని, ఆదుకునే దేవుడవు నీవేనయ్యా. తీరము తెలియని జీవన నావలు, తీరము తెలియని జీవన గమ్యము చేర్చుమా యేసయ్యా, దరికే చేర్చుమా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నిండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 14వ అధ్యాయము, పవిత్ర వచనములు 14 నుండి 21 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము, పవిత్ర వచనములు 14 నుండి 21 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు
మీరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు, కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. కొద్ది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను, కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకుందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య పవిత్ర నామములో శుభాభివందనములు. ఈరోజు మనము పాస్కా కాలపు 6వ ఆదివారములో మనం ప్రవేశించబడ్డాం. పాస్కా కాలపు 6వ ఆదివారంలో మనం ప్రవేశించబడ్డాం. విశేషముగా ఈ పాస్కా కాలంలో మన యొక్క తల్లి తిరుసభ మనందరికీ ఏం తెలియజేస్తూ ఉంది? విశేషముగా ఈ యొక్క పాస్కా కాలంలో మన యొక్క తల్లి తిరుసభ ప్రత్యేక విధంగా ప్రభువైనటువంటి యేసయ్య, ఉత్థానుడు అయినటువంటి ప్రభు యేసు ఏ విధముగా తన యొక్క శిష్యులను బలపరుస్తూ వచ్చారు, శిష్యులకు కనబడి శిష్యులకు దర్శనమిచ్చి ఏ విధంగా శిష్యులను బలపరుస్తూ వచ్చారో ఈ యొక్క పాస్కా కాలంలో విశేషముగా మనము ధ్యానిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎవరైతే ప్రతిరోజు పవిత్రమైనటువంటి ఈ యొక్క క్రీస్తు పవిత్ర పూజా బలిలో పాల్గొంటూ ఉన్నారో వారు ఈ యొక్క సత్యాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్ర పఠనాల ద్వారా మన యొక్క తల్లి తిరుసభ మనందరికీ తెలియజేస్తూ ఉంది, యేసయ్య శిష్యులకు అనేకమైనటువంటి రకాలుగా దర్శనమిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పట్టణాల ద్వారా ప్రభు యేసు మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే, మొట్టమొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో ఫిలిప్పు, యోహాను, పేతురు ఏ విధముగా ప్రజలను విశ్వాసములో బలపరిచారు, ప్రజలను విశ్వాసములో బలముగా నాటబడటానికి వారు దోహదపడ్డారో మనం చూస్తూ ఉంటాం. వారు ప్రార్థించిన తర్వాత ఎప్పుడైతే పేతురు, యోహాను ప్రజల పైన చేతులు చాచి ప్రార్థన చేశారో వారిపైన ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు వారికి బలాన్ని చేకూర్చారు. మొదటి పట్టణంలో మనం చూస్తాం. రెండో పట్టణంలో పేతురు గారి యొక్క మొదటి లేఖలో మనం ఏం చూస్తుంటాం? స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మనందరం గ్రహించాలి. స్పష్టంగా, చాలా స్పష్టంగా, నీతిగా చెప్తూ ఉన్నారు, మనందరము ఆ యొక్క యేసయ్యను ప్రభువుగా మన యొక్క హృదయాలలో ధరించుకోవాలి, పదిలపరుచుకోవాలి. బంగారాన్ని కాదండి, వస్త్రాలను కాదు, మన యొక్క వాహనాలను కాదు, మన యొక్క బిడ్డలను కాదు, మీ యొక్క భర్తను కాదు, మీ యొక్క భార్యని కాదు, కానీ యేసయ్యని ప్రభువుగా మన యొక్క హృదయాలలో మనము భద్రపరుచుకోవాలి. యేసయ్యను మనం మన యొక్క హృదయాలలో స్థాపించాలి. తర్వాత ఏం చెప్తూ ఉన్నారు? కొన్నిసార్లు మిమ్మల్ని ప్రశ్న వేస్తారు కొంతమంది. ఆ ప్రశ్నను ఎదుర్కోవటానికి శక్తిని ప్రసాదించమని చెప్పి పవిత్రాత్మ సర్వేశ్వరుని మనము
వేడుకోవాలి. ఆఖరికి ఏం చెప్తూ ఉన్నారు పేతురు గారు? కొన్నిసార్లు మంచి చేసేటప్పుడు కష్టాలు ఎదురవుతాయి. చెడు చేయటం కంటే మంచి చేసి కష్టాలు పాలవటం మంచిదే కదా అని పేతురు గారు మనకు చెప్తూ ఉన్నారు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము మంచి చేయటానికి ఎన్నడూ వెనుకాడకూడదు. సువార్త పఠనంలో యేసయ్య మనందరికీ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. మన మార్గం ఏంటి? మనం సత్యమునకు సాక్షిగా నిలబడుతూ ఉన్నామా, లేదంటే పారదర్శికత? మీ అందరికీ తెలుసు పారదర్శికత ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. ఉదాహరణకి భార్య భర్త దగ్గర చాలా దాస్తూ ఉంటుంది, భర్త భార్య దగ్గర చాలా దాస్తూ ఉంటారు, బిడ్డల తల్లిదండ్రుల దగ్గర చాలా దాస్తూ ఉంటారు. సత్యమునకు సాక్షులుగా నిలబడాలి. ప్రభు యేసు మనందరికీ చెప్తూ ఉన్నారు, నేనే మార్గము సత్యము జీవము. ఆఖరిలో చాలా సుందరమైనటువంటి వాక్యము ప్రభు యేసు మనకు చెప్తూ ఉన్నారు. దయచేసి ధ్యానంగా వినండి. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. మనం ఎప్పుడైతే యేసయ్యను ప్రేమిస్తామో మనల్ని ఎవరు ప్రేమిస్తారండి? తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకుందును. మనం ఎప్పుడైతే ప్రభు యేసుని ప్రేమిస్తామో యేసయ్య మనలను తన యొక్క తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి మనందరి గురించి యేసయ్య పరిచయం చేస్తూ ఉంటారు. ఈయన నా ప్రియ సహోదరి, ఈయన నా ప్రియ సహోదరుడు. ఈ యొక్క ఆనందంలో మనం పాల్పంచుకోవాలంటే యేసయ్య చెప్పేటువంటి ఒకటే ఒక వాక్యం, మీరు నన్ను ప్రేమించినట్లయితే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? సువార్తలు ఈరోజు విన్నాం. మనం ఏం చేయాలి? మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఒక బిడ్డగా నేను నా తల్లిని నా తండ్రిని ప్రేమించినట్లయితే వారు వేసినటువంటి అడుగు జాడలలో నేను నడవాలి. అప్పుడే నేను చెప్పగలను నేను నా తండ్రిని నా తల్లిని ప్రేమించానని చెప్పి. అదే విధముగా యేసయ్య ఏం చెప్తున్నారు? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం ఏదైనా చేస్తానయ్యా అని మనం అంటూ ఉంటాం. కానీ యేసయ్య ఏం చెప్తూ ఉన్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు పాటించండి. ప్రియ సహోదరుడి సహోదరులారా, ఈరోజు విశేషముగా మన యొక్క యేసయ్య ఏం చెప్తున్నారంటే, కొద్ది కాలం మీకు నేను దూరంగా ఉంటాను, కానీ మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టాను. ఎందుకంటే మీకు ఒక ఆదరణకర్తను మీకు ప్రసాదిస్తాను. ఎవరండి ఆదరణకర్త? ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. మనకెంతమంది సర్వేశ్వరులు ఉన్నారు? మనకెంతమంది సర్వేశ్వరులు ఉన్నారు? ఒకే ఒక్క సర్వేశ్వరుడు. ఒకే ఒక్క సర్వేశ్వరుడు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురు. ఎవరండి వాళ్ళు? పితా సర్వేశ్వరుడు, పుత్ర సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఈనాడు ప్రత్యేక విధంగా ఈనాటి పట్టణాలు మనందరికీ ఏం తెలియజేస్తున్నా అంటే, విశ్వాసంలో మనం బలపడాలి. మన విశ్వాసంలో ఏ విధంగా బలపడగలం అనేటువంటిది ఈరోజు మనం ధ్యానిద్దాం. విశేషముగా నేను ఈ యొక్క మచిలీపట్నం బిడ్డగా నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ పనిచేసేటువంటి ఎంతోమంది గురువులు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతోమంది గురువులు మఠకన్యలు క్యాటకిజం ద్వారా వారి యొక్క ప్రవచనం ద్వారా ఎంతో విధంగా మనందరినీ విశ్వాసంలో బలపరుస్తున్నారు. కానీ నేను గ్రహించింది ఏంటంటే, మొట్టమొదటిగా తల్లి తండ్రి కుటుంబము మన యొక్క మొట్టమొదటి చర్చ్. మన యొక్క కుటుంబం తల్లి తండ్రి బిడ్డలకు విశ్వాసములో బలపడటానికి ఒక మార్గముగా ఏర్పడాలి. రెండవదిగా కుటుంబం తర్వాత వచ్చేటువంటి విశ్వాసంలో బలపడటానికి వచ్చేటువంటి స్థానం ఏంటంటే తల్లి తిరుసభ, మన యొక్క మచిలీపట్నం విచారణ చర్చ్. ఈరోజు నేను గమనించాను, ఇది మా చిన్నప్పుడు నుంచి జరుగుతూ ఉంది. పవిత్ర పూజా బలిలో ఎప్పుడు పాల్గొనాలండి మనం? సువార్త తర్వాత, మొదటి పట్టణం తర్వాత, లేదంటే రెండో పట్టణం తర్వాత?
మనం సినిమాకి వెళ్తే ఎప్పుడు వెళ్తాం? 10 నిమిషాల ముందే, పావుగంట ముందే, అరగంట ముందే ఇంట్లో తండ్రి పిల్లలు ఎంత హడావుడి చేస్తారు. కానీ యేసయ్య టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఉంటాడులే, ప్రార్థన చేస్తే మనకి జవాబిస్తారులే. ఇలాంటి మనస్తత్వం వద్దండి. తల్లి తండ్రిని గమనిస్తారు బిడ్డలు. ఎప్పుడైతే తల్లి తండ్రి పొద్దున్నే లెగిసి చర్చికి మనకి ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన ఉంటుంది, ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటామో మనకి బిడ్డలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను సరైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు నేను నా బిడ్డలకు ఏం నేర్పించగలను? ప్రభు యేసు కూడా అదే చెప్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. మనం గమనించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక గురువుగా నేను నా బిడ్డలను, నా సంఘస్థులను అనాథలుగా విడిచిపెడుతున్నానా? వారికి ఒక సరైనటువంటి మార్గం చూపిస్తున్నానా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశేషంగా మనందరం చిన్నప్పటి నుంచి కొంతమంది 70 సంవత్సరాలు, కొంతమంది 60 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తాస పిల్లలు, నేను కూడా ఉత్తాసకి వెళ్ళేవాడిని. ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని అందరినీ. పవిత్ర పూజా బలిలో మనందరం పాల్గొంటున్నాం కదా. మనకున్నటువంటి ప్రార్థనలలో అతి ఉత్తమమైనటువంటి ప్రార్థన ఏది? మన తల్లి తిరుసభ మనకు చాలా ప్రార్థనలు ఇచ్చింది కదా. మన యేసయ్య మనకు చాలా ప్రార్థన నేర్పించారు. ఉన్నటువంటి ప్రార్థన అన్నిటిలో, ఉన్నతమైనటువంటి ప్రార్థన అన్నిటిలో మొట్టమొదటి ప్రార్థన, ఉత్తమమైనటువంటి ప్రార్థన ఏంటండి? వెరీ గుడ్, పరలోక జపం. తప్పు కాదు. కానీ మనందరం గ్రహించాలి, ఉత్తమమైనటువంటి ప్రార్థన పవిత్ర పూజాబలి. పవిత్ర పూజాబలి. ఇక్కడ బలి అర్పించబడుతుంది, కానీ సర్వశ్రేష్టమైనటువంటి ప్రార్థన, మొట్టమొదటి ప్రార్థన, మన యొక్క తల్లి తిరుసభ ఇచ్చేటువంటి ప్రార్థన ఏంటండి? పవిత్ర పూజా బలి. ఈ పవిత్ర పూజా బలిలో మనం అప్పమును ద్రాక్షారసమును సేవిస్తున్నాం కదా. అందరు ధ్యానంగా వినాలి, చాలా ముఖ్యమైనటువంటిది. ఈ అప్పము ద్రాక్షారసము పవిత్ర పూజా బలిలో ఎప్పుడు ప్రభు యేసుని యొక్క శరీరముగా, రక్తముగా మారబడుతుంది? ఎవరు చెప్తారు? వారికి ఒక మంచి జపమాలు ఇస్తాను. అప్పము, ద్రాక్షారసం. మనం పూజలో పాల్గొంటాం. ఈ సత్యాలు ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అర్థవంతముగా, విశ్వాసముగా మనము పాల్గొనగలం. అప్పము, ద్రాక్షారసము పవిత్ర పూజా బలిలో ఏ సమయంలో ప్రభు యేసుని శరీరముగా, రక్తముగా మారబడుతుంది? నడి పూజలో మారబడుతుంది. వెరీ గుడ్, సమాధానం చెప్పారు. నడి పూజలో ఏ సందర్భంలో మారబడుతుంది? గురువులు ఒక గుర్తుంటుంది అక్కడ. చెప్పండి, ఎవరు చెప్తారో వారికి మంచి జపమాలు ఇస్తాను. చేతి చెప్పండి. సిస్టర్స్ కాకుండా ప్రజలు. పర్లేదమ్మా, ఏం పర్లేదు. తెలుసుకోవటం తప్పు కాదు. మనం అంటే మనకి తెలియకపోవటం తప్పు కాదు. తెలుసుకోవడానికి మనము ఆతృతగా ఉండాలి. గురువు గారు ఎప్పుడైతే తన చేతులను అప్పము పైన, ద్రాక్షారసం పైన చాచి ప్రార్థన చేస్తూ ఉంటారో, పవిత్ర పలుకులు పలుకుతూ ఉంటారో, అప్పుడు ఎవరు అప్పం పైన, ద్రాక్షరసం పైన వస్తారండి? పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆ యొక్క అప్పమును, ద్రాక్షారసమును ప్రభు యేసుని యొక్క శరీరముగాను, రక్తముగాను మారుస్తుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవి మాకు మా అమ్మగారులు నేర్పించారు. కేటగిజం, చిన్నప్పుడు కేటగిజం వెళ్ళినప్పుడు అమ్మగారులు మమ్మల్ని ఇచ్చేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఏరా నీకు రాదా ప్రార్థన నేర్చుకోవటం? నీకు ప్రార్థన రాకపోతే దివ్య సప్సాదం ఇవ్వమని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళండి. ఈ రోజుల్లో పిల్లలను కొట్టకూడదు, తిట్టకూడదు. అలా అయితే పిల్లలు ఎట్లా ఎదుగుతారు? కేటగిజం పిల్లలు కూడా ఈరోజు కేటగిజం క్లాసుకు రావట్లేదు.
మన గురువులు మనకు నేర్పించారు, కానీ మనము శ్రద్ధ వహించటం లేదు. రెండో ప్రశ్న అందరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన గురువులు చేతులను చాచి ఆశీర్వాద పలుకులు పలుకుతూ ఉంటారో, ఆ సమయంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు రొట్టె పైన ద్రాక్షారసం పైన దిగి వాటిని పవిత్ర ప్రభు యేసుని శరీరముగా, పవిత్ర రక్తముగా మారుస్తుంటారు. రెండో ప్రశ్న, చిన్న అప్పంలో ప్రభు యేసు ఉన్నారా? అందరూ చెప్పాలి. చిన్న అప్పంలో ప్రభు యేసు ఉన్నారా? పెద్ద అప్పంలో కూడా ప్రభు యేసు ఉన్నారా? కొన్నిసార్లు ఫాదర్ గారు మీ చేతిలో అప్పాన్ని ఇస్తూ ఉన్నారు కదా, అప్పాన్ని ఇచ్చినప్పుడు ప్రభు యేసుని శరీరాన్ని మనం గ్రహించిన తర్వాత కొన్నిసార్లు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అందులో కూడా యేసయ్య ఉన్నారా? చిన్న యేసయ్య, పెద్ద యేసయ్య, చిన్న ముక్క యేసయ్య, పెద్ద ముక్క యేసయ్య కాదండి. యేసయ్య చిన్న అప్పములోనూ పెద్ద అప్పములోనూ నూరంతలుగా ఆయన ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? కొన్నిసార్లు మన చేతిలో చిన్న చిన్న అప్పాలు, చిన్న చిన్న ప్రభు యేసుని శరీరం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాటిని శ్రద్ధతో మనము గ్రహించాలి, స్వీకరించాలి. లేదంటే మనము దేవునికి విరుద్ధమైనటువంటి పాపము కట్టుకుని ఉంటాం. అర్థమైంది అందరికీ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా, మన యొక్క తల్లి తిరుసభ మనందరినీ విశ్వాసంలో బలపరచడానికి మనకి ఏ విధంగా అయితే కొన్ని కాలాలు ఉన్నాయో, వసంతకాలం, చలికాలం, ఇదే కాలం అండి, ఎండాకాలం, వర్షాకాలం. అక్కడ హిందీ మాట్లాడి కొన్నిసార్లు తెలుగు మర్చిపోతున్నాను, క్షమించండి. అదే విధముగా మన యొక్క తల్లి తిరుసభ దైవార్చన క్యాలెండర్ అనేది మనకు ఒకటి ఇచ్చిందండి. దైవార్చన క్యాలెండర్. ఈ దైవార్చన క్యాలెండర్లో మనకి అనేకమైనటువంటి కాలాలు ఉన్నాయి. ఇవి మీరు శ్రద్ధగా వింటే ఏ విధంగా మన యొక్క తల్లి తిరుసభ మనల్ని విశ్వాసంలో బలపరుస్తుందో మనం గ్రహించవచ్చు. అనేకమైనటువంటి కాలాల ద్వారా మనందరినీ విశ్వాసంలో బలపరుస్తూ ఉంది. ఉదాహరణకి మనకి ఏ విధంగా అయితే కొత్త సంవత్సరం, న్యూ ఇయర్, January 1 మనం చేసుకుంటాం కదా, అదేవిధంగా ఈ దైవార్చన క్యాలెండర్ యొక్క మొట్టమొదటి రోజు ఎప్పుడు మొదలవుతుందండి? ఎప్పుడు? గురువులు మనకందరూ నేర్పించారు. ఆగమన కాలం. ఏ కాలం అండి? ఆగమన కాలం. ఆగమన కాలము మొదటి రోజు మనందరికీ కొత్త సంవత్సరం. మన యొక్క దైవార్చన క్యాలెండర్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆగమన కాలం అంటే ఏంటి? ఆగమనము. ఎవరో వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? బాలుడైనటువంటి యేసయ్య వస్తూ ఉన్నాడు. ఆయనను మనము స్వాగతించడానికి, ఆయనను మన యొక్క హృదయాలలో పొందుకోవడానికి మనం వేచి చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే రైతు తొలకరి జల్లు కోసం, పంట వేయటానికి రైతు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, అదే విధముగా మనందరం కూడా ఆ ప్రభు యేసు, బాలక ప్రభు యేసుని మన యొక్క హృదయాలలో స్థాపించుకోవడానికి మనం ఎదురు చూస్తుంటాం ఆగమన కాలంలో. అర్థమైందండి? ఆగమన కాలము 4 వారాలు ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువ శాతము నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ 24 వరకు ఈ యొక్క ఆగమన కాలం జరుగుతుంది. ఉదాహరణకి మీ అందరు గమనించాలి, ఒక్కొక్క రోజు గురువులు ఒక్కొక్క వస్త్రాన్ని వేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్క రంగు వస్త్రాన్ని. ఇవి దేనికి ప్రతీక? దీనికన్నిటికీ ఒక్కొక్క అర్థం ఉందండి. ఉదాహరణకి ఆగమన కాలంలో ఏ రంగు వస్త్రాన్ని గురువులు వేసుకుంటూ ఉంటారు? ఊదా రంగు వస్త్రాన్ని. ఏ రంగు వస్త్రాన్ని? ఊదా రంగు. ఊదా రంగు దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి, వేచి ఉండటానికి సాదృశ్యం. గమనించాలి, పశ్చాత్తాపానికి, వేచి ఉండటానికి సాదృశ్యం. ఇది మొదటగా ఆగమన కాలం. ఆగమన కాలం అందరికీ ఒక నూతన సంవత్సరం. ఆగమన కాలం తర్వాత వచ్చేటువంటి కాలం ఏంటండి? క్రీస్తు జయంతి కాలం. క్రీస్తు జయంతి కాలం. క్రీస్తు జయంతి కాలం ఎప్పుడు మొదలవుతుంది? క్రిస్మస్ ఎప్పుడమ్మా? డిసెంబర్ 25. అప్పటి నుంచి ఈ యొక్క క్రీస్తు జయంతి కాలము మొదలవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు జయంతి కాలంలో ఎటువంటి వస్త్రాలు ధరిస్తారు గురువులు? గోల్డెన్ వెస్ట్మెంట్స్.
ఓకే, బంగారు రంగు వస్త్రాలను ధరిస్తారు. బంగారు రంగు దేనికి ప్రతీక? ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. దేవుడు రాజు, ప్రవక్త ఒక పురోహితుడు. అందుకని చెప్పి మనము గోల్డెన్ వెస్ట్మెంట్స్ గురువులు వేసుకుంటారు. ఇది గమనించాలి. గురువు ఏదైతే వస్త్రాన్ని వేసుకుంటారో అదే రంగు వస్త్రాలని బలిపీఠానికి కూడా వేస్తారు. గమనించండి, బలిపీఠానికి అదేవిధంగా క్యాండిల్స్ ఉన్నాయి కదా, క్యాండిల్స్కి ఉన్నటువంటి గ్లోబ్స్ అవి ఉన్నాయి కదా, వాటిని ఏమంటారండి? గ్లోబ్స్. వాటికి కూడా అదే రంగు పెడతారు. ఎందుకంటే మన విశ్వాసంలో బలపడాలి. క్రీస్తు జయంతి కాలం తర్వాత వచ్చేటువంటి కాలం ఏంటండి? సామాన్య కాలం. సామాన్య కాలంలో ఎన్ని వారాలు ఉంటాయి? ఇది తెలుసుకోండి. సామాన్య కాలంలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 34 ఆదివారాలు. ఎన్ని వారాలండి? 30. అందరూ చెప్పండి, ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 34వ ఆదివారము క్రీస్తు జయంతి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఏ పండుగను జరుపుకుంటూ ఉంటాం? క్రీస్తు జయంతి. ఈ సామాన్య కాలము 2గా విభజించబడింది. ఎన్నిగా విభజించబడింది? 2గా. క్రీస్తు జయంతి తర్వాత వచ్చేటువంటి సామాన్య కాలము 4 వారాల నుంచి కొన్నిసార్లు 9 వారాల దాకా. అంటే తపస్సు కాలం త్వరగా వస్తే 7 వారాలు, లేదంటే 9 వారాల దాకా, 4 నుంచి 9 వారాల దాకా. ఇప్పుడు తపస్సు కాలంలో గురువులు ఎలాంటి వస్త్రాన్ని వేసుకుంటారు? ఊదారంగ వస్త్రాన్ని వేసుకుంటారు, వైలెట్. అది దేనికి ప్రతీక? పశ్చాత్తాపానికి ప్రతీక, దుఃఖానికి ప్రతీక, పశ్చాత్తాపానికి. అందుకే మనం ఆ రోజుల్లో ఉపవాసం చేస్తూ ఉంటాం. సామాన్య కాలంలో ఎటువంటి వస్త్రాన్ని వేసుకుంటారు? పచ్చ వస్త్రాన్ని, గ్రీన్ కలర్ వెస్ట్మెంట్. ఈ పచ్చ దేనికి సాదృశ్యండి? పచ్చ ఫలానికి సాదృశ్య. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి యేసే మనందరినీ బలపరుస్తుంటారు. ప్రభు యేసు ఎన్ని సంవత్సరాలు సువార్తను బోధించారు? ఎన్ని సంవత్సరాలు సువార్తను బోధించారు? 3.5 సంవత్సరాలు సువార్తను బోధించారు. ఈ సువార్తను బోధించేటువంటి కాలాన్ని మనం ఏం చెప్తూ ఉంటాం? సామాన్య కాలంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకు పచ్చదనం అంటే? పచ్చదనం దేనికి సాదృశ్యం? అంటే ఉన్నతమైనటువంటి జీవితం ఎదగటానికి, జీవితంలో ఎదగడానికి సాదృశ్యం. ఈ యొక్క ప్రభు యేసు ఎప్పుడైతే తన యొక్క సువార్తను బోధించారో అనారోగ్యవంతులకు స్వస్థతను చేకూర్చారు. ఎవరైతే దీనంగా ఉన్నారో, ఎవరైతే సమాజంలో క్రిందకి నొక్కబడి ఉన్నారో వారందరినీ పైకి లేపారు. అదేవిధంగా సాతాను చేత పీడింపనేటువంటి వ్యాధిగ్రస్తులను వారిని విమోచించారు. అందుకనే ఈ యొక్క సామాన్య కాలంలో ప్రభు యేసు మన యొక్క జీవితాలను ఉద్ధరించారు. కాబట్టి మనం ఉన్నత స్థానానికి వెళ్ళటానికి దోహదపడ్డారు. కాబట్టి మనం ఫలవంతంగా ఉండడానికి ఆయన సహాయపడ్డారు. కాబట్టి సామాన్య కాలంలో ఈ యొక్క పచ్చదనాన్ని, వెస్ట్మెంట్ని వేసుకుంటారు. అనేక బలిపీఠానికి కూడా అవే వస్త్రాన్ని వేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సామాన్య కాలం తర్వాత వచ్చేటువంటి కాలం ఏంటండి? తపస్సు కాలం. మొదటి సామాన్య కాలం తర్వాత వచ్చేటువంటి కాలం తపస్సు కాలం. తపస్సు కాలం ఎన్ని రోజులు ఉంటుంది? 40 రోజులు. ఈ 40 రోజులు మనం ప్రభు యేసుని యొక్క దుఃఖాన్ని, కష్టాలని మనము నెమరు వేసుకుంటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఈ యొక్క తపస్సు కాలంలో ఏ రంగు వస్త్రాన్ని వేసుకుంటారు? ఊదా రంగు వస్త్రాన్ని, పశ్చాత్తాపానికి, దుఃఖానికి ప్రతీక. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? తపస్సు కాలం తర్వాత వచ్చేటువంటి కాలం ఏంటి? పాస్కా కాలం. ఈ పాస్కా కాలం ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ పాస్కాలం, తపస్సు కాలం 40 రోజులు ఉంటుంది. ఈ పాస్కా కాలం ఎన్ని రోజులు ఉంటుంది? 50 రోజులు. ఎన్ని రోజులు? 50 రోజులు. వచ్చే వారం ఏ పండుగ చేసుకుంటున్నాం మనం? మోక్షారోహణ. ఆపై వారం పెంతెకోస్తు పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ పాస్కా కాలంలో గురువులు ఎటువంటి వస్త్రాన్ని వేసుకుంటూ ఉన్నారు? తెల్లటి వస్త్రం. దేనికి ప్రతీక? ఆనందానికి ప్రతీక, మహిమకు ప్రతీక. నా దేవుడు, నా ప్రభువు ఉత్థానమైనాడు, మహిమ పరపబడ్డాడు అనేటువంటి మనం సంకేతాన్ని తెలియజేస్తూ మన యొక్క తల్లి తిరుసభ మనందరికీ గుర్తునిస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయి, 2 రంగులు ఉన్నాయి. ఏ రంగులవి? ఎరుపు రంగు. ఎరుపు రంగు దేనికి ప్రతీక? పవిత్రాత్మ శక్తికి ప్రతీక, అగ్నికి ప్రతీక, అదేవిధంగా
వేద సాక్షులకు ప్రతీక. వేద సాక్షులు అంటే ఎవరండి? వేద సాక్షులు ఎవరు? వారు కూడా పునీతులే, కానీ వారి యొక్క రక్తాన్ని క్రైస్తవత్వం కోసం వాళ్ళు చిందించారు. వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రాణాన్ని, క్రైస్తవత్వాన్ని సజీవంగా ఉంచాలని చెప్పి వారు మరణాన్ని పొందారు. వారిని ఏమంటారు? వేద సాక్షి. ఎప్పుడైతే మనం వేద సాక్షి యొక్క మన యొక్క పండుగ చేసుకుంటూ ఉంటామో, పరిశుద్ధాత్మ యొక్క పండుగను చేసుకుంటూ ఉంటామో, ఆ రోజు మనము ఎర్రటి వస్త్రం, పవిత్ర శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే నాడు ఎలాంటి వస్త్రాన్ని పైన వేసుకుంటారండి గురువులు? ఎర్రటి వస్త్రాన్ని. ఎందుకంటే దుఃఖానికి సాదృశ్యం. ప్రభు యేసు ఆ రోజు మన కోసము సిలువలో రక్తాన్ని చిందించారు. ఇంకొక వస్త్రం ఉంది, అదే రంగు గులాబీ రంగు. ఏ రంగు అండి? గులాబీ రంగు. ఇది 2 సార్లే వేసుకుంటారు. ఈ యొక్క పూజా వస్త్రాన్ని 2 సార్లు వేసుకుంటారు. ఆగమన కాలంలోని 3వ ఆదివారము, తపస్సు కాలంలోని 4వ ఆదివారంలో వేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే గౌదాతే సండే. ఆనందానికి, అదేవిధంగా హోప్ అంటే మనం ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభు యేసుని కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. గులాబీ రంగు ఆశకి ప్రతీక, ఆనందానికి ప్రతీక. 2 సార్లు వేసుకుంటారు. ఎప్పుడండి అది? ఆగమన కాలపు 3వ ఆదివారములో, తపస్సు కాలపు 4వ ఆదివారంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిలో ఒక ప్రశ్న. ఎందుకు మన యొక్క తల్లి తిరుసభ ఈ యొక్క దైవార్చన క్యాలెండరు రకరకాలమైనటువంటి కాలాలుగా విభజించింది? గమనించినట్లయితే ప్రభు యేసుని యొక్క పుట్టుక నుంచి పెంతెకోస్తు పండగ వరకు, ప్రభు యేసు సువార్త బోధించేట వరకు, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశంలో మనము కూడా పాలు పంచుకోవాలని చెప్పి మన యొక్క తల్లి తిరుసభ ఈ యొక్క దైవార్చన క్యాలెండర్ని అనేకమైనటువంటి కాలాలుగా మన ముందు పొందుపరిచింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మన యొక్క తల్లి తిరుసభ మనకి ఇచ్చేటువంటి విశ్వాసం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మనం నిజముగా దివ్య బలిపూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు మనం విశ్వసిస్తూ ఉన్నామా లేదనేటువంటి ప్రశ్న మనందరం వేసుకోవాలి. మనం నిజంగా విశ్వసించకుండా దివ్య బలిపూజలో పాల్గొంటే, మనం దివ్య సప్రసాదం గ్రహించిన తర్వాత కూడా సైతాను మనలో ప్రవర్తిస్తాడు. నమ్ముతారా ఈ విషయాన్ని? దివ్య సప్రసాదాన్ని గ్రహించిన తర్వాత కూడా సైతాను మనలో ప్రవేశిస్తాడు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదాస్ ఇస్కారియత్ అందరికీ తెలుసా? యూదాస్ ఇస్కారియత్ ఎవరండి? ఆయన ప్రభు యేసును శిష్యులు. ఓకే. పవిత్ర గురువారం నాడు ప్రభు యేసుతో పాటు పానపాత్రలో రొట్టెను త్రుంచి గ్రహించాడా? యూదాస్ ఇస్కారియత్ గ్రహించారు కదా. గ్రహించిన తర్వాత ఆయనలో ఏముండాలి? ప్రభు యేసుని పట్ల ప్రేమ తీవ్రంగా జ్వలింపగలగాలి. కానీ ఆయన ఏం చేశారు? ఆ రాత్రి ఏం చేశారండి? యూదాస్ ఇస్కారియోతు ప్రభు యేసుని గ్రహించిన తర్వాత ప్రభు యేసు చేత ఆయన ప్రేరేపింప పొందలేదు. ఎవరి చేత ప్రేరణ పొందాడు? శైతాను వారిలో ప్రవేశించి ఆయన వెళ్ళి ప్రభు యేసుని ఆయన సైనికులకి అప్పగించాడు. గ్రహించాలి. మనం అపవిత్రంగా తయారు కాకుండా ప్రభు యేసుని గ్రహిస్తే మనలో కూడా శైతాను ప్రవేశిస్తాడు. ఇది మనం గ్రహించి పవిత్రంగా మనము ప్రభు యేసుని గ్రహించాలండి. విశేషముగా మన యొక్క విచారణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అతి మూల్యమైనటువంటి సందర్భం ఏంటంటే, నేను ప్రతిరోజు గమనిస్తున్నాను, సెలవులకు వచ్చిన కాడి నుంచి గమనిస్తున్నాను, మనము పవిత్రంగా జీవించాలంటే, పవిత్రాత్మ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే మన యొక్క పాపాలు మనకు అడ్డుగోడలుగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి మీ అందరింట్లో గ్యాస్ స్టవ్ ఉంది కదా. అమ్మ వాళ్ళందరికీ తెలుసు, అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, చెల్లెళ్ళకి తెలుసు.
గ్యాస్ స్టవ్ని ఒక నెల రోజుల పాటు శుభ్రం చేయకపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అక్కడ మీకు వంట చేయాలనిపిస్తుందా? లేదు. అదే విధముగా మన యొక్క హృదయం కూడా పాపాల చేత, పాప కళంకము చేత, పాపం అనేటి బురద చేత ఎప్పుడైతే నిండబడి ఉంటుందో, మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళలేకపోతుంది. దానికి కారణము మన యొక్క పాపాలు అడ్డగోడలుగా నిలిచి ఉన్నాయి. ఈ పాపాలను తొలగించడానికి మనం ఏం చేయాలండి? పాప సంగీతం చేయాలి. ప్రతిరోజు మన విచారణ గురువులు శ్రీకాంత్ ఫాదర్ గారు, మనకి విచారణ గురువులు, విచారణకర్తలు ఫాదర్ ఆనంద్ ప్రతిరోజు పూజా బలి కంటే ఒక పావు గంట 20 నిమిషాల ముందే అక్కడ రోజు కూర్చుంటారు. కానీ నేను గత 15 రోజులుగా చూస్తున్నాను, ఎవరు ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేసింది లేదు. దయచేసి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరం గమనించాలి. పాప సంకీర్తనము వినేది గురువులు అనుకుంటున్నాం, కానీ స్వతహాగా వినేది ఆ యేసయ్య. ఎన్నో పాప స్వీకారాలు విన్నామండి, కానీ ఎవరి పాపము మాకు గుర్తుండదు. దయచేసి ఈ ఉన్నటువంటి అదృష్టాన్ని, గొప్ప ఫలములను మీరు దాన్ని ఆస్వాదించండి. ఉన్నప్పుడే వాటిని మీరు పొందుకోవడానికి ప్రయత్నించండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నేను మొదట్లో చెప్పినట్లుగా, ఒక తల్లి తండ్రి పూజా బలికి లేటుగా వస్తే మీ బిడ్డలకు కూడా మీరు ఏమి నేర్పిస్తున్నారో ఒకసారి మీరు ప్రశ్న వేసుకోవాలి. ఒక తల్లిగా తండ్రిగా మీరు పాప సంగీతం చేస్తున్నప్పుడు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని చూసి ఉదాహరణ పొంది వారు కూడా వెళ్ళి పాప సంగీతం చేస్తున్నారు. మనం ప్రార్థన చేయలేకపోతే మన జీవితాలలో మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు నేను ఒక గురువుగా నిలబడ్డానంటే దానికి నేను గర్వంగా చెప్పుకోగలను. దానికి నా యొక్క తల్లి నిర్మలమ్మ, నా యొక్క తండ్రి విలియం గారండి. నేను చిన్నప్పుడు మా అమ్మతో పాటు లీజన్ ఆఫ్ మేరీ ప్రతిరోజు అంటే ప్రతి శనివారం ఉండేది. ఆ రోజులలో ప్రతిరోజు ప్రార్థన ఉండేది. చిన్నప్పుడు తెలిసేది కాదు. మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రార్థనకి వెళ్ళిపోయేవాడిని. ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడిని కాదు, కానీ ప్రార్థన అయిన తర్వాత బిస్కెట్లు, మిక్చర్ పెట్టేవాళ్ళు, దానికోసం వెళ్ళేవాడిని. కానీ ఉద్దేశం ఏదైనా ఆ యొక్క ప్రార్థన యొక్క విలువ, ప్రార్థనను బీజం అనేటువంటి ప్రార్థనా బీజము నా యొక్క హృదయంలో నాటబడింది. నా తల్లి నేర్పించినటువంటి ప్రార్థన, నా తండ్రి ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళండి. నేను ఎప్పుడూ ఉండలేదు, గురువైన తర్వాత ఉన్నాను. కానీ ఆయన మాకు ఉంటూ నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి మంగినిపూడి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, గుణదల వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా వారు మాకు నేర్పించారు. ఈరోజు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే ప్రభు యేసు చెప్తూ ఉన్నారు, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను. మన యొక్క డైసిస్ ఆఫ్ విజయవాడలో ఒక ఐవీసీ ఉంటుంది, న్యూస్ లెటర్ ఉంటుంది. ఆ న్యూస్ లెటర్ నేను చదివాను. మనకి విజయవాడ డైసిస్లో ఎన్ని విచారణలు ఉన్నా ఇది మనందరం చాలా గర్వపడాల్సిన విషయం అండి. చాలా విచారణలు ఉన్నాయి. అన్ని విచారణలో మొట్టమొదటి విచారణగా పేరు ఉన్నటువంటి విచారణ ఏ విచారణ? పరిశుద్ధ శిలువ దేవాలయం, మచిలీపట్నం విచారణ. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం చప్పట్లు కూడా దేని స్తుతిద్దామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. దీనికి కారణం మన యొక్క ఫాదర్ ఆనంద్. అదేవిధంగా ఫాదర్ ఆనంద్ కంటే ఉన్నటువంటి ఎంతోమంది ఆయనకంటే ముందు పనిచేసినటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క కృషి. ఎన్నో విచారాలు ఉన్నాయండి మనకి విజయవాడ డైసిస్లో. ఆఖరికి కెథీడ్రల్ కూడా మనం ఇచ్చేవారుగా ఉన్నాం. గుడ్ ఫ్రైడే కానీ, పవిత్ర గురువారం కానీ మనం చూసినట్లయితే మనం ఇచ్చేవారముగా ఉన్నాం. నేను చెప్పే విషయం ఏంటంటే, మన విచారణ మన డైసిస్లో మొట్టమొదటి విచారణగా ఉంది. అది మన విచారణ. ప్రశ్న ఏంటంటే, నేను నా కుటుంబాన్ని విశ్వాసములో మొట్టమొదటి కుటుంబముగా నిలబెట్టగలుగుతున్నానా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. విచారణను మొట్టమొదటిగా నిలబెట్టడం అది మనకు గర్వకారణం. కానీ మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క బిడ్డలను, మీ యొక్క భార్యని, మీ యొక్క భర్తను, మీ యొక్క కుటుంబాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడం అది మన యొక్క బాధ్యత. అది మన యొక్క బాధ్యత. అది నా బాధ్యత, అది నీ బాధ్యత.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు గారు రాసిన మొదటి లేఖలో మనం ధ్యానంగా గమనించినట్లయితే స్పష్టంగా చెప్తున్నారు, మీరు యేసయ్యని ప్రభువుగా ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలండి? మన యొక్క హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క హృదయాలలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటామో, సువార్తలో వినినట్టుగా ఆయనే మనకు మార్గం అవుతారు, ఆయనే మనకు సత్యం అవుతారు, ఆయనే మనకు జీవం అవుతారు. ఇహలోక ఆశల కోసం ప్రాకులాడకండి. అవసరం, డబ్బు అవసరం అండి. కానీ మనం డబ్బు వెనక ఎప్పుడైతే పడుతూ ఉంటామో మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. మీ బిడ్డలకు మంచి 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 చదువుని చెప్పిస్తూ ఉన్నారు, మంచి ఆస్తినిస్తూ ఉన్నారు, వెరీ గుడ్. కానీ సత్ప్రవర్తన లేనిటువంటి జ్ఞానము, ఉద్యోగము, ఆస్తి నిష్ఫలముగా యోగ్యముగా ఉంటారు. ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఎదగకుండా ఉంటుందో, నేను మా కుటుంబానికి చెప్తాను, మా అమ్మగారికి, మా వదినకి, మా అన్నయ్యలకు, మా పిల్లలకు చెప్తూ ఉంటాను, చర్చికి వెళ్ళండి, 10 నిమిషాలు కూర్చో, ప్రతిరోజు 10 నిమిషాలు కూర్చో, ప్రార్థన చేయొద్దు. హృదయంతరాంగాలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు, కూర్చుంటే చాలు. ఎందుకంటే దివ్య మందసంలో ప్రతిరోజు మన కోసం అన్ని వేళలా ఎదురు చూస్తున్నారు మన యేసయ్య. మనం ఆయన స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. మనం ఎప్పుడైతే ఒక అడుగు దేవుని ముందుకు వేస్తుంటామో 10 అడుగులు దేవుడు మన ముందుకు వేస్తాడండి. ప్రార్థన చేసినప్పుడు కష్టాలు వస్తాయి. యోబు ఏ విధంగా అయితే కష్టాలు పడ్డాడో, కానీ ప్రార్థనలో విశ్వాసములో బలముగా నిలబడినప్పుడు కష్టాలని యేసయ్య తీసుకుని మనందరికీ సుఖాలను ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా ఒక విషయం ముగిస్తానండి. నేను గురువుగా అవటానికి సాధారణంగా నా సాక్ష్యం అనుకోండి 2 నిమిషాలు. ఒక గురువు అవటానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? తల్లిదండ్రులు 12 సంవత్సరాలు పడుతుంది. ఒక వ్యక్తి గురువు అవటానికి 12 సంవత్సరాలు. అదే మా అన్న ప్రభు, అదే కాంగ్రిగేషన్ అయితే వాళ్ళకి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు పడుతుంది. ఓకే. కానీ నేను గురువు అవటానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గురువు అవటానికి అంటే డబల్, 12 ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రా 25 సంవత్సరాలు పట్టింది. ఎన్నో కష్టాలు పడ్డానండి, ఎన్నో దుఃఖాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ ఏనాడు నిరుత్సాహపడలేదు. ఏనాడు నా యేసయ్యను ప్రభువుగా నేను విడనాడలేదు. ఇక్కడ నుంచి 3వ పొలం ఉంది కదా, అక్కడ సౌండ్ బాక్స్ ఉంది కదా, అక్కడే ఆ స్తంభం దగ్గరే కూర్చుని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు మా అమ్మ మా నాన్న ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకయ్యా నువ్వు వెళ్తావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదమ్మా, నేను గురువు అవ్వాలి, సాధిస్తాను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, అడగండి మీకు ఇస్తాను, తట్టండి మీకు తెరుస్తాను, వెదకండి మీకు నేను దొరుకుతాను. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు నన్ను గ్రహించిన ఎడలా నేను మీకు చాలా తీగా ఉంటాను. విశేషంగా ఈనాడు యువతి యువకులకు, చిన్న బిడ్డలకు చెప్పేది ఏంటంటే, ఉదాహరణకి ఎక్కడ ఉత్తాస్ పిల్లలు ఉన్నారు, ఉత్తాస్కి వెళ్ళే ఉండండి. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఫాదర్లు కొన్నిసార్లు కోప్పడుతూ ఉంటారు, అది మన మంచికి. గురువుల యొక్క శిష్యులు ఏమంటారో తెలుసా? శిష్యులను మహాసభకు తీసుకెళ్ళి కొరడాలతో కొట్టినప్పుడు వాళ్ళు ఆనందంతో బయటికి వెళ్తారు. ఎందుకో తెలుసా? మేము ప్రభు యేసుని యొక్క నామం పేరిట అవమానం పొందుట ఇది మాకు అదృష్టముగా భావించి వాళ్ళు బయటికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. యువతి యువకులు గ్రహించాలండి, మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆలస్యమైనా పర్లేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఒక 10 సంవత్సరాలు ఆలస్యమైనా పర్లేదు, మనం పుట్టామంటే ఏదైనా సాధించే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. విశేషముగా చిన్న బిడ్డలు, తల్లి మరియా ఏ విధంగా అయితే యేసయ్యలో ఉన్నటువంటి ప్రతిభను గ్రహించి కానా పండ్లి వివాహంలో, అయ్యా వారికి ద్రాక్షారసం లేదు, నువ్వు వారికి సహాయం చేయమని చెప్పి తల్లి బిడ్డల యొక్క ప్రతిభను గ్రహించిందో,
తల్లి తండ్రి గ్రహించాలండి బిడ్డల యొక్క ప్రతిభను. మీరు గ్రహించండి, బిడ్డలను ప్రోత్సహించండి. తిట్టొద్దమ్మా, బిడ్డలను తిట్టొద్దు, కొట్టొద్దు, ప్రోత్సహించండి. అదే విధముగా బిడ్డలు కూడా తల్లి తండ్రి పడేటువంటి కష్టాన్ని గ్రహించాలి. మీ బిడ్డలు మీ మాట వింటలేదంటే దానికి కారణం మీరే. చిన్నప్పుడు వారికి ప్రార్థన నేర్పించలేదు, మోకాళ్ళు వేయటం నేర్పించలేదు. మా అమ్మ జపమాల చెప్పపోతే అన్నం పెట్టేది కాదండి. చిన్నప్పుడు క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్, క్షమించమ్మా ఉదాహరణ చెప్తున్నాను, క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ వెలిగించి మా చేతి మీద వేసేది. ఆ నొప్పితో మేము జపమాల చెప్పేవాళ్ళం. బెత్తం వాడిని తల్లిదండ్రులు బిడ్డలను సన్మార్గములో నడిపించలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, విశేషంగా చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, సాధించాలండి. మనం సాధించాలి. సాధిస్తేనే, ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు వీడేంటిలే అనుకున్నారు చాలామంది. నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేదండి. ఇప్పుడు కూడా నేను మొదట ఎట్లా ఉన్నా అట్లాగే ఉంటాను. ఒకటే, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. నా జీవితం మట్టిపాలు అయిపోయింది అనుకున్నాను, కానీ నన్ను దేవుడు లేవనెత్తాడు. త్రోసివేసిన రాయిని మూలరాయి. ఇక్కడ నుంచుని పూజ చేస్తుంటే ఆ ఆనందం నాకెంతో ఎంతో తృప్తినిస్తూ ఉంటుందండి. నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాలి, పూజ చేయాలి, నా ప్రజలకు నేను నా యొక్క విచారణను విశ్వాసంలో బలపరచాలి. నేను గట్టిగా నమ్మాను. నా నమ్మకాన్ని ఆ దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, మనందరం దివ్యపల్లి పూజలో సమయానికి రావాలి. పాప సంగీతం అనేటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క సంస్కారాన్ని మనము యోగ్యరీతిగా ఉపయోగించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవదిగా, ప్రతిరోజు కుటుంబాలలో ప్రార్థన చేయండి. ప్రతిరోజు 5 నిమిషాల పాటు, ఎక్కువసేపు వద్దండి, 2 నిమిషాలు, 5 నిమిషాలు రండి, చర్చికి రండి, చర్చికి వచ్చి కూర్చోండి. ఫాదర్ గారి దగ్గరికి వచ్చారు మీరు కలవడానికి, ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ప్రభు యేసుని కలవండి, కలిసి తర్వాత ఫాదర్ని కలవండి. అది అలవాటుగా మారాలి. హ్యాబిట్స్. ఎప్పుడైతే మనం ప్రభు యేసుని కలవటం ఒక హ్యాబిట్గా మారుతుందో అది మనలో నుంచి ఎవరు దూరం చేయలేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క తల్లి తిరుసభలో ఎన్ని రంగులు ఉన్నాయండి? మొట్టమొదటిగా ఊదా రంగు, రెండవదిగా గోల్డెన్ వెస్ట్మెంట్, తర్వాత తెలుపు, పచ్చ రంగు, ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. ఇవి గుర్తున్నాయి కదా. ఆగమన కాలము, క్రీస్తు జయంతి కాలము, సామాన్య కాలము, తపస్సు కాలము, పాస్కా కాలము మరియు సామాన్య కాలం. సామాన్య కాలంలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 34 ఆదివారాలు ఉన్నాయి. 34వ ఆదివారం ఏ పండుగ జరుపుకుంటూ ఉన్నాం? క్రీస్తు రాజు పర్వం, క్రీస్తు రాజు పండుగ మనం జరుపుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి దివ్యపల్లి పూజలో మనందరం విశ్వాసంలో ఎదగడానికి, దేవుని యొక్క శక్తి పొందడానికి, పవిత్రాత్మ శ్రేష్ఠతోడు పాటు పొందాలని చెప్పి ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం పాల్గొందాం. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్థుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
మన తిరుసభ, మన దేశ, మన విచారణ, మన కుటుంబ, అట్లాగే మన వ్యక్తిగత అవసరముల కోసమై కొన్ని క్షణాల పాటు ప్రార్థించుకుందాము. తిరుసభను పాలించేటువంటి నాయకులను గుర్తు చేసుకుంటూ వారి కోసం ప్రార్థిద్దాం. మన దేశ రాష్ట్ర నాయకుల కోసమై ప్రార్థిద్దాం. మన విచారణలో ఉన్నటువంటి సంఘస్థులందరి కోసమై, మన విచారణ కేంద్రము మరియు దీనికి చెందినటువంటి 15 సంఘాల సభ్యులు వీరందరినీ గుర్తు చేసుకుంటూ వారిని విశ్వాసంలో బలపరచమని వేడుకుంటూ ప్రార్థిద్దాం. మన కుటుంబాల కోసమై ప్రార్థిద్దాం. కుటుంబంలో ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. విశ్వాసపరమైన ప్రశ్నలు, అనుమానాలు, అదే విధముగా కొన్ని జవాబు లేనటువంటి ప్రశ్నలు, కష్ట దుఃఖ బాధలు, ఇవన్నిటి గురించి ఆలోచన చేసుకుంటూ దేవునికి సమర్పించుకుందాము. వ్యక్తిగతంగా మనకున్నటువంటి అవసరాలు, మానసిక సమస్యలు కానీ, మనసుకు సంబంధించినటువంటి ఏదైనా సరే ప్రభునికి సమర్పించుకుందాము. ఇతరుల కోసమై ప్రార్థన చేద్దాం. ఇతర అవసరముల కోసమై, తోటి సహోదరి సహోదరుల కోసమై. ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రత్యేక తలంపుల కోసమై ప్రార్థించమని వేడుకొనివారు వారందరూ దేవునికి ఆశీర్వాదములు పొందాలని, మానసికంగా, శారీరకముగా, ఆధ్యాత్మిక జీవితం ముందు బలపడాలని, ఆరోగ్యము చేకూర్చాలని, అనుకున్న తలంపు నెరవేరని కోరుకుంటూ ప్రార్థిద్దాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవాలయాని అజ్ఞాన వేళ
నా ప్రాణ సంపద నాకున్న విజ్ఞత అర్పిస్తు స్వీకరించుమా. నా ప్రాణ సంపద నాకున్న విజ్ఞత అర్పిస్తు స్వీకరించుమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించి ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపమును కూడా నీ సన్నిధికి చేరునగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిన్న పాత స్థితి వినాశము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధులు
పావన పితా, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన నీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభు, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేను ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాం. నీ పవిత్ర స్త్రీ సేవక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినున్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతులతోనూ మోక్ష భాగ్యము వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు లియో జగద్గురువును, జోసెఫ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములు వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
స్వీకరించెదము. ప్రేమతో నిదరికి చేర్చి ఆదరించుమా, ఆదరించుమా. యేసువా నా రక్షకా, సకల ప్రాణుల దాతవయ్యా, సన్నుతి చేసిన నా దైవమా. సకల ప్రాణుల దాతవయ్యా, సన్నుతి చేసిన నా దైవమా. హృదయ ద్వారము తెరచితివి, నీ దివ్య కాంతిని నింపుమయా. హృదయ ద్వారము తెరచితివి, నీ దివ్య కాంతిని నింపుమయా. యేసువా నా రక్షకా, స్వీకరించుదును. ప్రేమతో నిదరికి చేర్చి ఆదరించుమా, ఆదరించుమా. యేసువా నా రక్షకా. విశ్వశాంతికి ఆధారమా, వినుతి చేసిన నా తేజమా. విశ్వశాంతికి ఆధారమా, వినుతి చేసిన నా తేజమా. నీతి కలిగి జీవితుమా, నాలోని శాంతి నింపుమయా. నీతి కలిగి జీవితుమా, నాలోని శాంతి నింపుమయా. యేసువా నా రక్షకా, స్వీకరించెదను. ప్రేమతో నిదరికి చేర్చి ఆదరించుమా, ఆదరించుమా.
నిజ